1969వ సంవత్సరం ఆగస్టు నెల ఉధృతంగా ప్రవహిస్తోంది ఉగ్ర గోదావరి. దూరాన్ని నుంచి ఆ వరదలో కొట్టుకొని వస్తోంది ఓ అమ్మవారి కొయ్య విగ్రహం. చూసిన వారు ఒడ్డుకు చేర్చగా తానుండేది ఇక్కడ కాదని, చేరాల్సిన చోటు వేరే ఉందని విడిచిపెట్టమని భక్తురాలికి ఆవహించి చెప్పగా వారు తిరిగి ప్రవాహంలో విడిచిపెట్టగా అలా ప్రయాణించి 1969 ఆగస్టు 17వ తేదీ తెల్లవారుజామున ఒకప్పుడు కోటాద్రిపాళెంగా వాడుకలో ఇప్పుడు కోటవద్దపాలెంగా పిలువబడుతున్న ప్రాంతానికి చేరుకుంది అమ్మవారి విగ్రహం. గ్రామ ప్రజలు గట్టుపైకి చేర్చి ఒక కాలు చెయ్యి విరిగి ఉన్న ఆ విగ్రహానికి కొత్త కాలు చెయ్యి అమర్చి ధూపదీప నైవేద్యాలు చెల్లించారు. ఎక్కడో ఏ కొండ కోణల్లోనో ఏ కోయదొరలకు ఎలవేల్పుగా ఉన్న తల్లిగా భావించి కొండాలమ్మ అని పేరు పెట్టుకొని పూరి గుడిసె నిర్మించి అందులో అమ్మవారిని ఉంచి నిత్య పూజలు చేయనారంభించారు. అదే సంవత్సరం నవంబర్ 7వ తేదీన ఆంధ్రదేశాన్ని అతలాకుతలం చేసేసింది ఓ పెద్ద పెను తుఫాను. ఆ గాలి వాన తాకిడికి పెద్ద వృక్షాలు, పెంకుటిళ్ళు, పూరిపాకలు నేలమట్టమయ్యాయి. కానీ ఆశ్చర్యంగా అంత పెనుగాలిలోనూ ఏటికట్టుపై ఉన్న అమ్మవారి పూరి గుడిసె ఒక్క తాటాకు కూడా చెక్కు చెదరక నిలిచి ఉంది. విచిత్రమైన ఈ వార్త ఆ నోట ఈ నోట నలుదిక్కులకు వ్యాపించి పలు ప్రాంతాల నుండి తండోపతండాలుగా భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలనిపించారు. అమ్మవారి ఆదాయం అంచెలంచెలుగా పెరిగింది. ఒక కమిటీ ఏర్పడింది. తోట సత్యనారాయణ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా సభ్యులతో అమ్మవారికి జాతర నిర్వహించడం ప్రారంభించారు. పెద్ద పెద్ద దుకాణాలతో నాటకాలు, హరికథలు, బుర్రకథలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా పెద్ద తీర్థంలాగా భాషించేది అమ్మవారి ఆలయ ప్రాంగణం. అమ్మవారి కీర్తి ఆదాయం కూడా పెరగడంతో 1975 మార్చి 17వ తేదీన దేవాదాయ ధర్మాదాయ శాఖ అమ్మవారి ఆలయాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకొని ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను, అర్చక స్వామిని, ట్రస్ట్ బోర్డు మెంబర్లను నియమించి ప్రతి ఏడాది కొండాలమ్మ జాతర ఉత్సవాలు నిర్వహిస్తూ వచ్చింది. అమ్మవారి పూర్వపు గుడికి వెనుక భాగంలో ఒక నూతన ఆలయాన్ని నిర్మించి కొండాలమ్మ వారిని ఏటుగట్టు మీద నుంచి నూతనంగా నిర్మించిన ఆ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. యథావిధిగా కోటవద్దపాలెం గ్రామస్తులు, నర్సాపురం పుర ప్రజలు భక్తుల సహకారాలతో ప్రతి ఏడాది జాతర మహోత్సవాలు, పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అనంతర కాలంలో అమ్మవారి వైభవం కొంత తగ్గినా భక్తులకు కొండాలమ్మ వారిపై భక్తి మాత్రం తగ్గలేదు. అలాగే అమ్మవారి దివ్యానుగ్రహం కూడా ఏనాడు భక్తులకు లోటు రాలేదు. కొండాలమ్మ తల్లి కామితార్థ ప్రదాయిని, సర్వ బాధాప్రశమని, వరద గోదావరి నీట బయలుదేరి కోటవద్దపాలెము కడ కొలువు తీరి నరసపురమందు గుడిలోన నవ్విశీలి కోటి కిరణాల వెలుగు కొండాలమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ కొండాలమ్మ దేవి నమః.